నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. వనపర్తి జిల్లా కేంద్రంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల 2024-25 విద్యా సంవత్సరం పునఃప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన వనపర్తి ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నందన్ లాల్ పవర్ హాజరయ్యారు. వనపర్తి ఆర్డీఓ పాఠశాల హెచ్ఎంఓ ఉమాదేవి ముఖ్య అతిథులకు బొకేలు ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి మాట్లాడుతూ ముందుగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులకు నోట్బుక్స్, స్కూల్ డ్రెస్సెస్ కావాల్సిన అన్ని వసతులు అందజేయడం జరిగింది అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ప్రైవేటు పాఠశాలకు ధీటుగా 9.5 గ్రేడ్ తెచ్చుకున్న విద్యార్థులను వనపర్తి ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి శాలువా కప్పి సన్మానించారు. ప్రోగ్రామ్ సంబంధించిన శుభాకాంక్షలు ఇస్తూ ఈ రోజు నుంచి మళ్ళీ విద్యారంగంలో మీ కొత్త క్లాసులు మీరు అడుగు పెడుతున్నారు కాబట్టి మీకు శుభాకాంక్షలు ఇస్తూ ఈ సంవత్సరం కూడా మీకు అందరికీ చాలా మంచి ఉండాలి, మీరు మంచి చదవాలి, ప్రతి రంగంలో మీరు ఇష్టం ఉన్న రంగంలో ఉన్నత స్థాయిలో పోవాలని కోరుకుంటూ ఈరోజు ఇచ్చిన అవకాశాల గురించి మీకు మంది ఒకసారి శుభాకాంక్షలు తెలుస్తూ నాకు ఇచ్చిన అవకాశాల గురించి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. మన తెలంగాణ రాష్ట్రంలో అందులో వనపర్తిలో పాఠశాల పునః ప్రారంభ ప్రోగ్రాంకు ఈ కార్యక్రమానికి బడిబాట కార్యక్రమానికి మరియు ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేసుకోబోతున్న ఈ కార్యక్రమానికి నాతో పాటు ఇక్కడ వేదిక మీద ఉన్న ముఖ్య అతిథులుగా వచ్చిన జిల్లా కలెక్టర్ గారు తేజస్ నందలాల్ పవార్ గారు మరియు ఆర్డీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు మరియు ఈ అధ్యక్షత వహిస్తున్న పద్మ గారు, హెచ్ఎం ఉమాదేవి గారు, వనపర్తి మున్సిపల్ చైర్మన్ మహేష్ గారు, వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణ గారు, స్థానిక కౌన్సిలర్ సత్యం గారు, వనపర్తి ఎంపీపీ అన్న కిచ్చారెడ్డి గారు, మిగతా వేదిక మీద ఉన్న పెద్దలందరూ, ఇక్కడ మేడం ఉమాదేవి గారితో పాటు వాళ్ళ బృందానికి అందరికీ నిన్న మొన్నటి వరకు ఫుల్ ఎంజాయ్ చేసి మళ్ళీ ఈరోజు స్కూల్కి వచ్చిన మీ అందరికీ బాగున్నారు. అందరు ఫీల్ అవుతున్నారా? మన స్కూల్ స్టార్ట్ అవుతున్నాం ఏం లేదా? మొన్నటి రెస్ట్లో ఉన్నారు కదా నిన్నటి వరకు. అందరికీ మీ అందరికీ పత్రికా మిత్రులందరికీ పేరు పైన నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఈ గౌరవ ఇక్కడనే వనపర్తిలో ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న బాయ్స్ స్కూల్లో పక్కన కనిపిస్తున్న ఇంటర్మీడియట్ కాలేజీలో చదువుకొని పోయి మన కొడంగల్ నుంచి గెలిచి మధ్యలోనే ముఖ్యమంత్రి అయిన ఎవరు? రేవంత్ రెడ్డి సార్గా వనపర్తిలో చదువుకొని పోయాడు కాబట్టి ఆయన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ స్కూళ్ళకు సంబంధించి 2 నెలల కిందట ఒక రివ్యూ పెట్టి ఒక మీటింగ్ పెట్టి గవర్నమెంట్ స్కూల్ను మనం ఎట్లా చేయాలని ఆలోచన చేసి దానిలో మళ్ళీ కాంట్రాక్ట్ సిస్టమ్ కానీ ఇంకో సిస్టమ్ కాకుండా అక్కడున్న స్కూల్ చైర్మన్ మరియు అక్కడున్న హెడ్ మాస్టర్, అక్కడున్న డిఓ లేదా ఎంఈఓ, అక్కడ మహిళా సంఘం అధ్యక్షురాలు ఎవరు ఉంటే వాళ్ళ ఆధ్వర్యంలో మినిమం ఫెసిలిటీస్ స్కూల్స్కి ఏమేమి కావాలని ఈ ఎన్ని రోజులు ఈ నెల రోజులలో ఏమేమి చేయగలుగుతామని ఒక్క రోజు సంతకంతోన 2000 కోట్లు గవర్నమెంట్ స్కూల్కు రిలీజ్ చేసిన మన ముఖ్యమంత్రి గారికి మనం ఒకసారి చప్పట్లతో స్వాగతం చెప్పాలి. 2000 కోట్లు రిలీజ్ చేసి ఫస్ట్ ప్రయారిటీ కింద ఏ స్కూల్స్ ఇబ్బంది ఉన్నాయి, ఎమర్జెన్సీ ఏమేమి చేయగలం, ఎలక్ట్రిసిటీ కానీ, ఫ్యాన్లు కానీ, వాష్రూమ్స్ కానీ, ఇంకేదన్నా వాటర్ ప్రాబ్లం కానీ ఏమున్నా అన్నీ దాదాపు ఎక్కడ వస్తాం అన్నీ కంప్లీట్ అయిపోవచ్చున్నాయి. ఇంకేమైనా పెండింగ్ ఉంటే కూడా ఈ 2-3 రోజులు అయిపోతాయి. దాంతోపాటు మీకు స్కూల్ డ్రెస్సులు, దాంతోపాటు ఆ స్కూల్ డ్రెస్సులు కూడా ఇంతకుముందు మనం ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చేవాళ్ళం కాదు, అట్లా ఇవ్వద్దు. ఆ మహిళా సంఘం తెలంగాణలో ఉన్న మహిళా సంఘాలందరూ వాళ్ళ ఆధ్వర్యంలోనే ఆ స్కూల్ డ్రెస్సులు కూడా కుట్టించి ఆ పిల్లలకి ఇవ్వాలనే ఉద్దేశంతో అదొక స్కీమ్ స్టార్ట్ చేసినాం. దాంతోపాటు సెమీ రెసిడెన్షియల్ స్కూల్ కూడా మనకి ఏ టైంకు ఆ పిల్లలకి ఏది అవసరమో అది కూడా ఇవ్వాలని మన గవర్నమెంట్ భావిస్తుంది. దాంతోపాటు నోట్బుక్స్ కానీ ఇంకేదన్నా మినిమం ఫెసిలిటీస్ ఇవన్నీ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న ప్రతి విద్యార్థులకు అందరికీ అన్ని వసతులు చేకూర్చే బాధ్యత రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా ప్రభుత్వం
మంచి ఇప్పటిదాకా మన కలెక్టర్ గారు చెప్పినట్లు ఆ 3 మార్గాలు ఎంచుకొని మీరు ఎవరెవరు ఏం కావాలనుకోండి ఒక గోల్ పెట్టుకొని చదువుకొని ముందుకు వెళ్ళాలి. మీరు ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో దాన్ని అస్సలు పోల్చుకోవద్దు. మీరు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏం ఉండదు అక్కడ ఎందుకంటే మాకు తెలుసు, మేము కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. మేము గన్పూర్ మండలంలో 2 కిలోమీటర్లు నడిచిపోయి స్కూల్ పోయినాం. తెలుసా మీకు? ఇప్పుడు నీకు ఆ ఇబ్బంది కూడా లేదు, అన్ని బస్సులు ఉంటాయి. మన మదర్ ఫాదర్ ఎవరైనా అన్నను ఎవరో వదిలిపెట్టిపోతారు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మీకు. గవర్నమెంట్ కూడా చాలా సహకరిస్తూ ఉంది. కాబట్టి మీరు అందరూ మంచి చదువుకోవాలని కోరుకుంటున్నాం. దాంతోపాటు ఇప్పుడు మన ఉమాదేవి మేడం గారు, నేను పెద్ద మందిలో పనిచేసినట్టుంది 3 years అనుకుంటా, 3 years. నేను అక్కడ ఎంపీపీ ఉన్నప్పుడు నాకు రోజుకు ఆల్టర్నేట్ డే అన్న ఫోన్ చేస్తుండే, సార్ ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది, సార్ ఇక్కడ ప్రాబ్లం ఉంది. కాబట్టి ఆమె చాలా కేర్ తీసుకుంటుంది. దాంతో అక్కడ నేను మండల పరిషత్ ఫండ్ వచ్చిండే నాకు ఎంపీపీ ఉన్నప్పుడు. ఆ 4.5 సంవత్సరాలు నాకు వచ్చిన ఫండ్లో 70 నుంచి 80% ఓన్లీ నేను స్కూల్స్కే ఇచ్చిన. కాబట్టి స్కూల్స్ అంటే నేను అంత ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా స్కూల్స్కు పెద్ద ఎత్తున పెడతాం. నేను కలెక్టర్ గారితో కూడా రెగ్యులర్గా మాట్లాడుతున్నప్పుడు ఈ స్కూల్స్ గురించి మాట్లాడుతుంటాం. దానికి ఎమర్జెన్సీ ఆ పిల్లలకు ఇబ్బంది లేకుండా చేయాలని దాని మీదే మాట్లాడుతున్నాం. ఇంకోటి, ఇప్పటిదాకా 800+ అంటే చాలా పెద్ద స్ట్రెంత్, ఇక్కడ చాలా పెద్ద ఎత్తున్నారు. ఇప్పటిదాకా మీ మేడం చెప్పిన తర్వాత నేను మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మాట్లాడినాం. అవసరమైతే సీఎం గారితో మాట్లాడి ఇంత పెద్ద వనపర్తి గర్ల్స్ హై స్కూల్ ఇంతమంది స్ట్రెంత్ ఉంది కాబట్టి కొత్త ఒక స్కూల్ ఏర్పాటు చేసి గవర్నమెంట్ ప్లేస్ ఎక్కడుందో ఏర్పాటు చేసి అది కూడా దగ్గరుండి చేసే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఎదురుగాన సీఎం గారు చదువుకున్న ఆ స్కూల్ ఏదైతే ఉందో దానికి పెద్ద మాస్టర్ ప్లాన్ చేస్తున్నాం. అట్లనే వనపర్తిలో ఏమేమి స్కూల్స్ ఉన్నాయో దాంతోపాటు ఈ స్కూల్ని కూడా తీసుకెళ్ళి సీఎం గారిని ఒప్పించి పెద్ద బిల్డింగు, మంచి ప్లేసు, ఇటు ప్రేయర్ చేసుకోవడానికి కానీ స్పోర్ట్స్ యాక్టివిటీ కానీ అవన్నీ ఫస్ట్ ప్రయారిటీ కింద ఈ స్కూల్లో పెట్టి మీరందరూ మంచి చదువుకొని ఇక్కడ కలెక్టర్ గారు లాగా, ఆర్టీఓ గారు లాగా, మాలాగా పొలిటీషియన్స్గా అంటే రాజకీయ నాయకులుగా అందరూ ఎదగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇక్కడ పిలిచి ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.